సమయం యొక్క పిలుపు ఏమిటంటే దాతగా అవ్వండి. దీని యొక్క అవసరము ఎంతో ఉంది. మొత్తం విశ్వంలోని ఆత్మలందరి పిలుపు ఉంది. ఓ మా ఇష్ట దేవతలారా, మీరు ఇష్ట దేవతలే కదా. ఏదో ఒక రూపంలో మీరు సర్వాత్మలకు ఇష్టులు. ఇప్పుడు ఆత్మలందరి పిలుపు ఏమిటంటే, ఓ ఇష్టదేవులు, ఇష్టదేవీలు, పరివర్తన చెయ్యండి. వారి ఈ పిలుపు వినిపిస్తుందా? వినిపించడం వస్తుంది కదా. పాండవులకు ఈ పిలుపు వినిపిస్తుందా? మరి విని ఏం చేస్తున్నారు? వినిపిస్తుంది అన్నప్పుడు వారికి పరిష్కారము ఇస్తారా, లేక చేస్తాములే అని ఆలోచిస్తారా? పిలుపు వినిపిస్తుందా? సమయం యొక్క పిలుపునేమో ఇతరులకు వినిపిస్తున్నారు, కానీ మీరు ఆత్మల పిలుపును కేవలం విని ఊరుకుంటారా? కనుక ఇష్టదేవులు, ఇష్టదేవీలు, ఇప్పుడు మీ దాతాతనపు రూపాన్ని ఇమర్జ్ చేయండి. ఇవ్వాలి. ఏ ఆత్మ కూడా వంచితముగా ఉండిపోకూడదు. లేదంటే ఫిర్యాదులు, మాలలు మెడలో పడతాయి. ఫిర్యాదైతే చేస్తారు కదా. మరి మీరు ఫిర్యాదుల మాలలను ధరించే ఇష్టదేవతలా, లేక పూలమాలను ధరించే ఇష్టదేవతలా? ఎటువంటి ఇష్టదేవతలు? మీరు పూజ్యులు కదా. మేమైతే వెనక వచ్చిన వారము. పెద్ద వారెవరైతే ఉన్నారో వారే దాతలుగా అవుతారు. మేమెక్కడ అవుతాము అని ఇలా మనసా ద్వారా శక్తుల ఖజానా ఇస్తూ ఉండండి. వాణి ద్వారా జ్ఞానం యొక్క ఖజానా, కర్మల ద్వారా గుణాల ఖజానా, అలాగే బుద్ధి ద్వారా సమయ యొక్క ఖజానా, సంబంధ సంపర్కాల ద్వారా సంతోషం యొక్క ఖజానా సఫలం చేయండి. సఫలతా మూర్తులు అవ్వండి. మరి లిఫ్ట్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఒక క్షణంలో వెళ్ళిపోగలుగుతారు. सदा खुश रहो, मुस्कुराते रहो, खजाना खुशी का लुटाते रहो, खजाना खुशी का लुटाते रहो, गाते रहो, गुनगुनाते रहो, गाते रहो, गुनगुनाते रहो, मिलन प्यारे प्रभु से मनाते रहो, मिलन प्यारे प्रभु से मनाते रहो, सदा खुश रहो. This May, Avyakti Parivar welcomes you. ఈ మాసము మే మాసము అవ్యక్తి పరివార్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. సంతోషపు ఖజానాతో సంపన్నముగా, అదృష్టవంతులుగా, హర్షిత ముఖులుగా అవ్వండి.
खुशी के खजाने से संपन्न खुश नसीब खुशनुमा बनो with special insights by Mohini Didi, followed by a Vyakti journey. మన మోహిని దీది నుంచి దివ్య రత్నాలు జ్ఞాన రత్నాల తర్వాత మన పూర్వీకులు పంచుకున్న జ్ఞాన రత్నాలు అవ్యక్త మురళి యొక్క రివిజన్ 1969 నుంచి నడిచిన అవ్యక్త మురళి యొక్క రివిజన్ మన హృదయ అదేంటి చర్చలు పెద్దలతోటి ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8:30 దాకా. प्रभु का मिला सहारा हम हो गए उसी के हम हो गए उसी के वो हो गया हमारा हमारा हम खुश नसीब कितने ఓం శాంతి. ఓం శాంతి. సంతోషపు ఖజానాతో సంపన్నముగా అదృష్టవంతులుగా హర్షితముఖులుగా అవ్వండి. సంతోషపు ఖజానాను పంచండి. మీ వద్ద అన్నిటికంటే అతి పెద్ద ఖజానా అయిన సంతోషము ఉంది. ఈ సంతోషపు ఖజానాను దానము చేస్తూ ఉండండి. ఎవరికైతే మీరు సంతోషాన్ని ఇస్తారో వారు మీకు పదే పదే ధన్యవాదాలు తెలుపుతారు. అందుచేత మహాదాని అయ్యి సంతోషపు ఖజానాను పంచండి. రోజు ఎవరికైనా దానం తప్పకుండా చేయండి. దానం చేయడం ద్వారా మీరు మీ మనసులో ప్రసన్నతను లేక సంతుష్టతను అనుభవం చేస్తారు. ఓం శాంతి. స్వాగతము. ఇవాళ మన కొత్త సిరీస్ మొదలు పెడుతున్నాము. మే మాసంలోని ఇవాళ మొదటి రోజు సంతోష ఖజానాతో సంపన్నముగా అదృష్టవంతులుగా హర్షితముఖులుగా అవ్వండి. ఇవాల్టి విషయము సంతోషపు ఖజానాను పంచండి. ఇప్పుడు మనం మోహిని దీది నుంచి విందాము. ఓం శాంతి. అందరూ సంతోషంగా ఉన్నారా? మీ ఖజానా సంతోషంతో నిండుగా ఉందా? మీ సంతోషాన్ని దానం చేయాలి కదా. బాబా ఈ వారంలో కాల్ ఆఫ్ టైం గురించి మాట్లాడారు. అలాగే బాబా ఏం చెప్తున్నారంటే భక్తులు ఉన్నారు. ఒక పదము బాబా వాడింది ఇష్ట దేవత. ఇష్టదేవ అంటే ఒక సొంతానికి ఒక దేవుడు అన్నట్టుగా. కొంతమందికి కృష్ణుని తోటి ఇష్ట దేవత కింద ఉంటారు కొంతమంది, లేదా సంగం యుగంలో. నేను ఎప్పుడు కూడా నాకు మద్దతు కావాలంటే నేను బ్రహ్మ బాబాని ముందుకొచ్చి బాబా నా వ్యక్తిగత అదేంటి దేవత లేకపోతే ఫరిష్తా అనుకుంటాను. ఎందుకంటే నా సంబంధం బాబా తోటి అదేంటి. అలానే బాబా నా పిలుపుని విని బాబా నాకు మద్దతు చేస్తారు. ఎందుకంటే మనము శివ్ బాబా అనుకున్నా కూడా కానీ
ఎప్పుడు కూడా ఒక చిత్రం ఉంటుంది. దాంట్లో మిమ్మల్ని ప్రేరణ ఇచ్చి, మీకు మద్దతు చేసి, మీకు శక్తికి ఆధారమయ్యి, ఆ వ్యక్తి వాళ్ళని ఇష్ట దేవత అని చెప్పేసనంటారు. మరి ఇంటి సంబంధము నాకు ఆ వ్యక్తితోటి ఉన్న ఆహ్, బాబాతోటి కనెక్ట్ చెయ్యి, నాకు వాళ్ళ ఆశీర్వచనాలిస్తూ మనకి అలాగా చాలా చాలా మంది ఉన్నారు. కానీ నేను కూడా ఇతరులకి నా ఇష్ట దేవత కింద ఉన్నానా? ఇష్టదేవి కానీ, ఇష్ట దేవత కానీ ఎందుకంటే ఎవరైనా పిలిస్తే మనకు ఆ సమయంలో వాళ్ళకి మద్దతు చేయాలని మనకు తెలుస్తుంది. వాళ్ళ అడ్డంకులన్నీ తొలగిపోయి, వాళ్ళ బాధ సుఖంగా, సంతోషంగా కింద మారుతూ మనకి ఆశీర్వచనాలు దొరుకుతాయి. మరి ఎందుకు పిలుస్తారు? బాబా చేస్తారు. కానీ మీరు మా బాబాకి బా మీడియం లాంటి వారు. ఇది అంటే ఇంకో విధంగా పిలుపుకి సమాధానము ఇవ్వగలుగుతూ ఎలాంటి సమాధానం ఇవ్వగలుగుతానంటే, ఆ వ్యక్తికి ఏంటి సం మ సాధించినట్టుగా లేతే హృదయంలో తెలిసినట్టుగా ఇది తప్పకుండా అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. మీలో ప్రతి ఒక్కళ్ళు బాబా మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు వింటున్నారా? ఆ పిలుపుని వింటున్నారా? మీరు దానికి సమాధానం చెప్పగలుగుతున్నారా? అంటే మీరు కూడా ఇష్ట దేవత. అది ఇంకొకళ్ళని కంఫర్ట్ చేయడం కానీ, లేతే ఇవ్వడము కానీ, ఏ విధంగా అయినా కూడా అలానే బాబా సంతోషాన్ని దానం ఇవ్వడం గురించి కూడా చెప్తున్నారు. మన సంతోషాన్ని ఎలా దానం ఇవ్వాలి? మామూలుగా చూసామంటే చాలా మంది మనుషులు ఒక అలవాటుంటుంది. మీరు ఏదో ఎప్పుడు సంతృప్తిగా ఉండకపోవడము. ఎందుకంటే సంతృప్తి అన్నది చాలా ముఖ్యము. లేదంటే ఆహ్, ఆహ్, హ్మ్. ఆందోళన పడ్డము. అప్ ఆహ్, అప్‌సెట్ అయ్యి సరిగ్గా సమాధానం ఇవ్వక, ఈ సంస్కారాలన్నీ కూడా మనల్ని సంతోషంగా ఉండనివ్వవు. సంతృప్తి ఏదైనా కూడా, ఎక్కడైనా కూడా నేను నా భాగ్యాన్ని సృష్టించుకోగలుగుతాను. నేను చాలా భాగ్యశాలిని. నేను నా భాగ్యాన్ని సృష్టించుకుంటాను. కానీ ఇప్పుడు మీరు కనుక భాగ్యం సరిగ్గా లేదు అని చెప్పి చూడడం మొదలుపెడితే, ఇది నాకెప్పుడు ఇలానే అవుతుంది అని చెప్పనుకుంటే, నేను ఎప్పుడు ఎందుకు ఇతరుల దగ్గర నుంచి ప్రేమ ఎందుకు పొందలేకపోతున్నాను, పొగడ్త ఎందుకు పొందలేకపోతున్నాను, ప్రశంసలు ఎందుకు పొందలేకపోతున్నాను. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అనుమానాలు. అవి మంచి సంకల్పాలు కాదు కదా! ఎప్పుడు కూడా చెప్పండి, నేను బాబా యొక్క మ చాలా భాగ్యశాలి పిల్లని. నా పాత్ర అతి అద్భుతము. నాకు బాబాకి నిమిత్తులై ఉండాలనుకుంటున్నాను. నాకింకా ఏమీ అవసరం ఇంకేమీ అక్కర్లేదు. నేను న్యూయార్క్‌కి రావడమే కాకుండా బాప్దాదా ఒక సీజన్‌లో నేను వెళ్ళలేకపోయాను. నా ఒక ఇదేంటి గ్రీన్ కార్డ్ కోసం అవన్నీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 7 నెలలు. ఆ సమయంలో ఒకటేసారి నేను వెళ్ళలేదు. బాబా ఒక సందేశం పంపించారు. మీరు అక్కడే కూర్చొనుండండి. దాదీ జాన్‌కి లండన్‌లో ఎలా ఉన్నారో అలానే మీరు ఉండండి అని చెప్పి. నేను తీసుకున్నాను. దాదీ లండన్‌లో ఉన్నారు. అన్నీ మంచి స్థాపన అవుతోంది. మంచి సెటిల్ అవుతున్నాయి. ఇదేంటి ఒక ఆధారం దొరుకుతోంది. అయితే నేను చెప్పాను ఓకే అని చెప్పేసని. నేను అదే చేస్తాను అని అనుకున్నాను. చాలా చాలా సమయం తీసుకొని ఉండింది. సరే రెగ్యులర్‌గా క్లాస్ అవ్వడం కానీ, ప్రతీదీ కూడా కొత్తగా, కష్టంగా అనిపించుండింది. కానీ నా జీవితంలో ఎప్పుడు నేను చెప్పేది, ఈ బాబా కోరేదేంటో చూద్దాము అని చెప్పి అంటాను. లేదా ఇంకా కొంచెం చూద్దాం, ఇంకా ఎక్కువ చూద్దాము అని చెప్పేసి అనే తత్వం. దాని తర్వాత కరీబియన్ కొత్త కాలంలో కరీబియన్ మొదలైంది. గయానాకి వెళ్ళాను. వేరు కంట్రీ కెనడా. కానీ ఒకవేళ
లేదు లేదు నాకు ఇది నచ్చదు. ఏంటి చాలా మంది అనేవారు. మీరు బానే ఉన్నారు అంటే, మీరంటే ఏంటి మీ అర్థం అని చెప్పని అడిగితే చాలా మంది అనుకున్నారు. ఆ సమయంలో న్యూయార్క్‌లో చాలా పొల్యూషన్ ఉండింది. అశుద్ధం ఉండింది. సో, అదేంటి ఇలా రకరకాల అభిప్రాయాలు ఉండింవి. కానీ నాకెప్పుడూ ఆలోచించలేదు. అదేంటి ఏదైనా కూడా అని జెప్పిని. నేను అక్కడ కూర్చుని క్వీన్ సెంటర్‌లో కూర్చొని మరేంటి ఉంటూ, నేను ఎప్పుడు బయటికి వెళ్ళాల్సి ఉంటుందో లేదా నన్ను తీసుకెళ్ళాలనుకుంటే నేను పర్వాలేదు. లేకపోతే నేను కూర్చొని ఉండేదని. అదేంటి ఇతరులకు మాకు కాల్ చేసేవారు. న నాకు కానీ ఇంకా అప్పటికి కూడా మంచి సమయం ఉండేది. నేనెక్కడున్నా కూడా నేనక్కడ మంచి సమయం గడిపాను. నేను చెప్పేదేమిటి అనంటే, ఇది చాలా ముఖ్యము. మరేంటి సంతృప్తి ఉంచుకోవడం చాలా ముఖ్యము. తర్వాత భగవంతుడిని నమ్మండి. మీ యొక్క భాగ్యాన్ని నమ్మండి. మీరు చూస్తూ ఉండండి. గమనిస్తూ ఉండండి. ఎలాంటి అద్భుతాలు భగవంతుడు చేస్తాడో, బాబా చూస్తారు. ఆశని ఎప్పుడు నిస్పృహ అవ్వకండి. అదేంటి అసంతృప్తి చెందకండి. మీకోసం కానీ, ఇతరుల కోసం కానీ. ఎప్పుడూ కూడా అన్నీ మారుతాయి అని జెప్పేసి దీంట్లో అంతా మంచిగానే అవుతుంది అని జెప్పేసి అనుకోండి. అందరూ మారుతారు. ఏది కూడా ఒకటేలాగా ఉండదు. అందుకని లేకపోతే మీ యొక్క మళ్ళీ ఇష్ట దేవత దగ్గరికి వెళ్ళండి. లేదా మీరు ఇతరులకి మద్దతు చేయండి. నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మరేంటి ప్రజల పిలుపులకి సమాధానం ఇవ్వడానికి నాకు చాలా అనుభవాలున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది ఏంటి అనంటే, మన లైట్ అండ్ మైట్‌గా ఉండడము. రెస్పాండ్ అంటే ప్రతిస్పందించడం. స్పందించడం. ఇతరుల గురించి కానీ, పరిస్థితులు కానీ మీ అందరికీ లైటు, మైటు ఇవ్వండి. మీరు లైటు, మైటు ఇచ్చినప్పుడు ఆ ఆత్మ కూడా ఆ ఆత్మ కూడా లైట్ అండ్ మైట్ ఇస్తుంది. లేదా అదేంటి మాటల్లోకి ఏంటి 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 మాట్లాడుతూ ఇతరులు ఏం చేస్తున్నారో దాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటే, అప్పుడు మీరు ఏమివ్వాలో అది ఇవ్వలేకపోతారు. ప్రత్యేకంగా ఈ రోజులలో అడ్డంకులు, సమస్యలు, పరిస్థితులు మరేంటి అలాగా ఉంటాయి. అందుకోసమని లైట్ అండ్ మైట్‌గా ఉండండి. బాబా అంటున్నారు, సంతోషపు ఖజానాను పంచండి. ప్రతి మనం రోజు చూసుకుందాము సంతోషాన్ని ఎలాగ పంచొచ్చు అని. బాబా అంటారు, మీ వద్ద అన్నిటికంటే అతి పెద్ద ఖజానా అయిన సంతోషపము ఉంది. ఈ సంతోషపు ఖజానాను దానము చేస్తూ ఉండండి. ఎవరికైతే మీరు సంతోషాన్ని ఇస్తారో వారు మీకు బాబా అంటారు మళ్ళీ పదే పదే ధన్యవాదాలు తెలుపుతారు. అందుచేత మా దాని అయ్యి సంతోషపు ఖజానాను పంచండి. రోజు ఎవరికైనా దానం తప్పకుండా చేయండి. దానం చేయడం ద్వారా మీరు మీ మనసుల్లో మీ మనసులో ప్రసన్నతను లేక సంతుష్టతను అనుభవం చేస్తారు. న్యూయార్క్‌లో మొదలుపెట్టినప్పుడు ఏంటి మీ మా స అంటే సులభంగా అంటే ఈజీగా వచ్చేవారు కాదు. ఇద్దరు తింటే విద్యార్థులతోటి మురళి చదివేవారము. మ మాదేంటి వాళ్ళు అదేంటి ఇద్దరు, నలుగురితోటి మళ్ళా వాళ్ళు రాకపోతే బాబాని అడిగాం. బాబా చెప్పారు, "మీరు ఇస్తూ ఉండండి చాలు" అని చెప్పేసి అనేవారు. సో, దానం ఇవ్వడము సంకల్పాల ద్వారా ఎప్పుడూ కూడా దానం ఇవ్వడానికి ఇచ్చే సంకల్పాలు పెట్టుకోండి. మాటలు, సంబంధాలు, కర్మలు అది అందుకని అదేంటి ఇష్ట దేవతలుగా ఇష్ట దేవతలుగా ఉంటూ ఉండండి. Om Shanti, Sister Mohini, welcome back to City. Um, this whole ఈ topic for the month of మొత్తం May మే మాసము మొత్తం టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే for me in particular, because ఎందుకంటే it's on ప్రత్యేకంగా ఎందుకంటే and they say April showers
ఏప్రిల్ May షవర్సు flowers. So in the month అదేంటి of మే May, మాసంలో lots of పువ్వులు flowers, and తీసుకొస్తాయి. then May ఏప్రిల్‌లో brings అదేంటి flowers. చాలా January వాన brings వస్తుంది. తర్వాత flowers. మేలో We మంచి see మంచి పువ్వులొస్తాయి. పువ్వులు చాలా dancing రకరకాల girls పువ్వులు with చూడ్డానికి ఉంటుంది. grasses in a వ్యక్తి సో, మనం ఆ parivar. వ్యక్తి పరివార్‌లో పువ్వుల్ని సంతోషంతోటి But ఏంటి also, చూపిస్తున్నారు. సంతోషంలో Baba స్వరూపాలు కింద is చూస్తున్నారు, linking చూపిస్తున్నారు. happiness బాబా to సంతోషాన్ని fortune. భాగ్యంతోటి లింక్ చేస్తున్నారు. And కనెక్ట్ చేస్తున్నారు. not this Sunday's Murli, but ఈ last ఆదివారం Sunday's కానీ Murli, he ఇంతకుముందు talked about 3 ఆదివారము lines అదేంటి of బాబా fortune. 3 And he రేఖలు talked భాగ్యం about యొక్క 3 రేఖల line of గురించి చెప్పారు. ఒక fortune, ఒక రేఖ భాగ్యము యొక్క study, రేఖ breath from God, విద్య, భగవంతుని తోటి దొరికిన విద్య sustenance, గురించి, provision from God, భగవంతుని పాలన, guidance, అలానే breath from God. ప్రాప్తుల And I గురించి think there's a చెప్పారు. line of దాంట్లో happiness. నాకనిపిస్తుంది దాంట్లో These ఒక 3 lines సంతోషపు are రేఖ my అదేంటి fortune. అదేంటి ఈ 3 What is రేఖలు the నా భాగ్యం అయితే, happiness that I సంతోషము receive through study? నేను విద్య What is the ద్వారా, peace I నేను receive through అదేంటి sustenance? పాలన And the happiness I పాలన ద్వారా, receive అలానే through ప్రాప్తుల ద్వారా guidance. సంతోషం దొరికేదేముంది? You asking me? Yeah. నన్ను అడుగుతున్నారా అని అడుగుతున్నా. You know, the for me, నాకు study is something which విద్య అన్నది make me very happy. నన్ను చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి ప్రత్యక్షం చేస్తుంది, రివీల్ చేస్తుంది. మీ యొక్క ఏంటి జ్ఞానం కానీ బహిర్గతం చేస్తుంది. అదేంటి ప్రతిసారి నేను బాబాని మురళి విన్నప్పుడు, బాబాని వింటున్నప్పుడు ఎంతో అందమైన విషయము బహిర్గతం అవుతుంది నాలోంచి. మీరు అలానే వివేకంగా ఉంటూ ఉంటే కనుక మీ జీవితంలో మనకి సరైన అదేంటి విద్య ఉండాల్సి ఉంటుంది. విద్య మీకు ఒక మంచి ఏంటి ఎక్స్‌పర్ట్‌గా ఇస్తుంది. మీకు మంచిగా ఆలోచించడానికి కుదురుతుంది. ఇతరులకి మద్దతు చేయగలచ్చు. వాళ్ళకి ఏమైనా సమాధానాలు కానా, లేకపోతే సలహా కావాలన్నా మీరు వాళ్ళకి సలహా ఇవ్వగలుగుతారు. సో, అప్పుడు అన్నిటికి ఆధారము ఏంటి విద్య. నాకు నా జీవితంలో మాలో అదేంటి బాబా పిల్లలలో మనము ఆధ్యాత్మికంగా జన్మ తీసుకున్నప్పుడు లౌకికంగా కూడా మనము నేర్చుకుంటూ వచ్చాము. ఒకటి మనేంటి చదవడం అన్న బయట విద్య, అలానే ఇంకొకటి అక్కడి నుంచి నేర్చుకోవడం కూడా అవుతుంది. లోపల ఒక రకమైన ఈ మొత్తము క్యూరియాసిటీ అన్నది, నేను ఎక్కువ నేర్చుకోవాలి, కుతూహలము అంటే నేను ఇంకా నేర్చుకోవాలి, మంచిగా వినాలి అని చెప్పి. నాకు కూడా ఇంకోటేంటంటే భగవంతుడు నన్ను నేర్పిస్తున్నారు. నాకు అనవసరంగా చదువు ఇదే చాలా థియరీలని వినాలని, చదవాలని ఉండదు. నేను దానితోటి ఎక్కువ కాలం ఉండలేను. నేను 10 నిమిషం కాలం చదివితే నాకు దీంట్లో ఎక్కువగా అర్థం తెలియట్లేదు అని చెప్పేసి కొన్నిసార్లు ఏమైనా కొటేషన్స్ కనో, రెఫరెన్స్‌లు మనం కొన్ని సార్లు చదువుతాము. నేను ఇప్పుడు చేయట్లేదు. కానీ చదువు మాత్రం తప్పకుండా సంతోషానికి ఆధారము. అలానే మానవులు జీవితం అంతా కూడాను అదేంటి పాలన నాణ్యత, పాలన యొక్క నాణ్యత క్వాలిటీ బట్టి ముందు లౌకికంగా జన్మ ఎత్తుతారు. మీరు ఎలా పాలన పొందుతారో, వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ వాళ్ళ సంస్కారాలు కానీ, వాళ్ళ క్యారెక్టర్ కానీ, అదంతా కూడా పాలన మీద ఆధారమై ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఒక తిట్టే అలవాటు ఉంది అనంటే, అది ఎందుకు వస్తుందంటే, ఎందుకంటే మీకు మీకు మీ మీ మీరు మీకు తిట్లతోటి తిట్లు ద్వారా నేర్చుకున్నారు కాబట్టి, ఇది మీరు కూడా అదే అలవాటుని ఇతరులకి చెప్పి, అదే ఇతరులు కూడా అలా నేర్చుకుంటారు అనుకుంటారు. కానీ మెల్లగా మాట్లాడుతూ, మధురంగా మాట్లాడుతూ అప్పుడు ఉంటే మీరు మీతోటి కూడా ఇతరులు కూడా అలానే మాట్లాడతారు. సో, పాలన అన్నది ఒక సంస్కారము. ఇప్పుడు భగవంతుని పాలన ప్రతి ప్రతి పాఠము దాన్ని ఎలా అభ్యాసం ఎలా తీసుకోవాలంటే, అది మన ఒక మన వ్యక్తిత్వంలో మన అలవాటు లాగా అయిపోవాలి. మరి పాలన అన్నది చాలా చాలా ముఖ్యమైనది. నేను బ్రహ్మ బాబా గురించి ఆలోచించినప్పుడు చాలా రాయల్‌గా ఏం చెప్పాలో మాతోటి, ఏమి ఆహ్, మాకు ఎలాంటి కంపెనీ ఇవ్వాలంటే చాలా రాయల్‌గా, సున్నితంగా, మధురంగా చేసేవారు. ఇప్పుడు మన అలవాట్లు కూడా అలా అయిపోతాయి. ఇంకా ప్రేమ
నిన్న ఆలోచిస్తున్నాను. ఎంత భగవంతుడు ఎంత ప్రేమనిస్తారు. మనము నాది అనంతమైన పరివారం ఉంది. So more we think ఇలాగా మనం we ఎక్కువ will have ఆలోచిస్తే that మనము మన అదేంటి మన ఖజానా సంతోషం యొక్క ఖజానా నిండు అవుతూ So ఉంటుంది. that's very beautiful, especially అది that చాలా you అందం said that అవుతుంది. it's ఎందుకంటే connected అదేంటి to పాలన the ఏంటి treasure of గురించి knowledge that చూస్తే Baba is studying. జ్ఞానంతోటి And Baba అదేంటి is saying కనెక్ట్ అయ్యి that అది చదువుతోటి వస్తుంది. బాబా Baba is saying బాబా మనం that పాయింట్ ప్రాక్టీస్ happiness చేసేదానికి is the సంతోషంని treasures, to the ఏంటి treasures of ఖజానాతోటి life, కనెక్ట్ అయి which ఉంది. is the knowledge. అది But జ్ఞానము. when it కానీ comes to ఎప్పుడు practical, I'll give you two ఆహ్, practical situations నేను and ఏంటి ask you ప్రాక్టికల్ to tell me పరిస్థితుల how to గురించి నేను express చెప్తాను. మీరు happiness దాన్ని in these దాంట్లో సంతోషం situations. ఈ పరిస్థితుల I'm నుంచి thinking ఏదో back, I సంతోషం was ఎలా చూడాలో. visiting one of our sisters, నేను హాస్పిటల్ and నుంచి వస్తున్నాను. ఒక సిస్టర్స్‌ని I'm చూసి looking at వస్తున్నాను. her. నేను She అక్కడిని తను is చూస్తుంటే తను extremely ఎప్పుడు చాలా articulate. ఏంటి A person who likes స్వాతంత్రం to ఒక do భావంతోటి things her ఉండి తను way, చేసేది తన and విధంగా of course, చేయాలనుకుంటుంది. very close to Baba, she's surrendered and తను everything. బాబాకి But సమర్పణ yet, when I look అయ్యారు. at కానీ her, కూడా నేను she is తను in a చూస్తే situation now తను in ఒక which పరిస్థితి ఎలా somehow ఉందంటే ఏదో I have విధంగా to talk her నేను into తనతోటి మాట్లాడి a period of her life in which it is ఒక okay జన్మలోని ఒక not to be in సమయము control of anything. దాని It's దేనిలో okay కంట్రోల్ not లేకుండా to be ఉండడానికి ఓకే పర్వాలేదు. independent. అదేంటి It's ఒక అదేంటి okay for ఇంకొకళ్ళు people to help స్వతంత్రంగా you. It's ఏంటి ఇతరులు okay మీకు that మద్దతు చేయడానికి they bring ఓకే food for పర్వాలేదు you, తీసుకోవటం అదేంటి etc., మీకు etc. మీకు ఆహారము ఇలాంటివన్నీ But I ఇంకొకళ్ళు ఇతరులు started తీసుకొస్తే asking ఓకే అని myself చెప్పేసాను. when they కానీ came into నన్ను the నేను room and we అడుగుతున్నాను. had to do a test. And so I తను was now sitting in నేను this very beautiful room. My God, can ఇది you imagine అందమైన that? The రూము room is అదేంటి ఒక extremely beautiful. They've చాలా అందమైన just రూమ్‌లోకి moved that room. They did some construction in the hospital, and she got one of those beautiful rooms. And so I was left sitting, looking out నేను the కూర్చొని lobby చూస్తూ windows, and I'm looking out at New York City. న్యూయార్క్ And సిటీలో చూస్తూ being there with Baba, I was asking her బాబాతోటి the ఉంటూ question, బాబాని అడుగుతున్నాను. how బాబా do you bring మీరు happiness to ఎలాగా someone సంతోషము who ఇతరులకి feels that ఏంటి they're ఎవరైతే losing వాళ్ళు something they most పోగొట్టుకుంటున్నారు. value in their వాళ్ళ lives? అదేంటి And that's జీవితంలోని అతి విలువైన independence, విషయము అదేంటి వాళ్ళ their స్వాతంత్రం self-sufficiency. పోగొట్టుకుంటున్నారో దాని గురించి How వాళ్ళ do అదేంటి they సంతృప్తిని దాన్ని restore పోగొట్టుకుంటున్నారు అన్న this వాళ్ళకి kind of happiness ఇలాంటి that would give వాళ్ళకి సంతోష life, that దాత would give కింద ఎలా అయి joy, ఉండాలి. that వాళ్ళకి would జీవితం వాళ్ళకి inspire? వాపసిచ్చి వాళ్ళకి బలం How do you deal శక్తినిచ్చి with that, Sister Mary? మీరు How do దాన్ని you అలాంటివి మీరు restore చూసుకోగలుగుతారు. happiness in మీరు that ఎలా situation? సంతోషం యొక్క దాత కింద So ఎలా I think ఉండగలుగుతారు? what is needed here నాకనిపిస్తుంది is ఏంటి not అవసరం only ఇక్కడ through అంటే words. That means ఏంటి మాటలతోటి understanding కాకుండా really అర్థం in చేసుకోవడము, subtle ways. ఏంటి చాలా And సూక్ష్మంగా I'm ఇవ్వగలగడము. not telling her you should do చెప్పడం అని this, కాదు. మీరు ఇది చేయాలి, అది but చేయాలి she's అని కాకుండా, very clearly ఎందుకంటే తను saying చాలా what she స్పష్టంగా ఉంది. wants to తనకేం do. కావాలో, But in చేయాలనుకోవటం చాలా very స్పష్టంగా ఉన్నారు. simple way, కానీ చాలా సూక్ష్మంగా కూడా giving in such a way. ఏంటి ఇచ్చేది Like I ఎలాగా said, that ఇస్తూ I got a నేను call, I చెప్పినట్టు couldn't నాకొక take it. కాల్ అదేంటి And వచ్చింది. నేను తీసుకోలేకపోయాను. I just said, okay, I will నేను send చెప్పాను, vibration. నేను మంచి Just అదేంటి send వైబ్రేషన్ light. పంపిస్తాను. So నేను you లైట్, మైట్ serve, పంపిస్తాను but అని. మీరు also సేవ్ you do చేస్తారు. what is కానీ needed. మనము ఏం అవసరమో ఆత్మ That కోసం means చేయాల్సింది మనం whatever చేస్తాము. అంటే anyone will need, ఏదైనా you let them know. ఎవరికి ఏం కావాలి, ఆత్మ But కోసం ఏం కావాలి just stay అన్నది. very silent and అందుకు focus నిశ్శబ్దంగా ఉంటావు. more and ఎక్కువ when the చేస్తూ happiness ఉండాలి. is her room. సంతోషము I don't know It how gave much me a lot of happiness sitting there to see అక్కడ that. కూర్చొని అంత అందమైన రూమ్‌ని చూస్తూ, గదిని చూస్తూ కూడా నాకు చాలా In ఆనందాన్నిచ్చింది. Baba's Murli of Sunday బాబా mornings, ఆదివారంలోని call సండే the time మురళిలో, we should ఆదివారం be మురళిలో కాల్ ఆఫ్ ద restored. టైమ్ గురించి చెప్పినప్పుడు He దాత also కింద said to ఉండాలి అని us చెప్పారు. is that we అలానే first of బాబా all have got చెప్పారు, to ముందు bring మనము the awareness first. We have ఒక to bring మన that స్మృతిని aspect తీసుకురావాలి. into నేను our ఒక awareness. దాతని నా ఒక స్మృతిలో And we తీసుకురావాలి అని also చెప్పారు. have to connect అలాగే that మనము awareness to ఆ our ఒక feelings. స్మృతిని మన Because భావనలతోటి if we కనెక్ట్ don't చేసుకోవాలి. connect it to ఎందుకంటే our మనం feelings, it అదే will మన remain భావాలతోటి కనెక్ట్ in a చేయకపోతే, thought form మనం ఒక సంకల్పం and రూపంలో ఉండిపోతే, maybe just at the అదేంటి level of our heads. అది But we లేకపోతే have to మన bring it బుద్ధితోటి into the feelings పరిమితమై ఉంటుంది. కానీ so మన that భావాల్ని it కూడా comes into తీసుకొస్తే the heart. అప్పుడు అది And హృదయంలోకి then we have వస్తుంది. to serve అది from that హృదయంలోకి heart. వచ్చినప్పుడు ఈ So భావనతోటి మనం in సేవ చేయగలుగుతాము. situations of సో illness or అనారోగ్యము the అన్న situation పరిస్థితుల్లో that we కన్నా, faced లేతే in ఇప్పుడైనా Oklahoma, in which a ఓక్లహోమాలో tornado అయినది ఒక devastated టోర్నేడో some of the cities there. ఏంటి చాలా How ఏంటి how do you
ఆహ్, awareness into your feelings మీ భావ and then స్మృతి give that ఆ happiness స్మృతిని give happiness హృదయంలోకి without తీసుకొచ్చి, giving భావాలకు people తీసుకొచ్చి more. ఇతరులకి సంతోషంని ఎలా People ఇవ్వగలుగుతారు? devastated by a natural calamity, for instance. ఎవరికైతే అదేంటి ఈ డెవస్టేషన్ అంటే ఆహ్, not happiness, but wherever విధ్వంసంలోకి something పాలు అదేంటి తెయ్యారో, whether it is చిక్కుకున్నారో percentage వాళ్ళకెలా of సంతోషం ఇవ్వాలి? అది ఎంత happiness శాతము or అదేంటి బాధ whatever దుఃఖం కానీ, లేతే ఏదవుతోందో I అలాంటివి. remember there is a నాకు lady గుర్తుంది ఒక where అదేంటి they చెప్తారు, said when you యాక్సిడెంట్ are అవుతే sick కనుక and మీరు your సేఫ్ car జాగ్రత్తగా passed ఉంటే, away, కారు and అంతా your అదేంటి family is అదేంటి sorrowing, విధ్వంసం అయిపోతే then పర్వాలేదు. మీరు that ఎంతో you are మేమెంతో okay, సంతోషంగా ఉన్నాం. even మీరు the మీరు car is damaged బాగున్నారు. and you can get కారు money అదేంటి back. So పాడైనా not బట్ everybody కారునైతే కొత్త కారు think కొనుక్కోవచ్చు. మీరైతే బాగున్నారు. అదే wherever మంచిది the అని చెప్పి. damage సో మీరు is ఎక్కడ డ్యామేజ్ and అయినా, the ఎక్కడ loss I ఆగిపోయి have, ఉందో, or ఎక్కడ maybe not అదేంటి that, నష్టం you just పోయామో, have this అది contentment, ఒక సంతృప్తి this పెట్టుకోండి. satisfaction భగవంతుడా, is there, ఇది ఇంత and ఉంది, ఇంత it ఇదే is ఉంది. there. నేను దీన్ని ఇక్కడి So నుంచి మొదలు this whole పెట్టొచ్చు. thing of ఇది మొత్తం accepting అంతా కూడా whatever the స్వీకరించడము. situation ఏది is, పరిస్థితి ఎలా ఉన్నా కూడా there is something good in that. దాంట్లో That మంచి okay, అన్నది whatever ఉంది. has ఏంటి happened, ఏలాంటి there is నష్టమైందేదో something అయిపోయింది. which I can కానీ ఏదో learn. ఒక ఏంటి కొంచెం ఉంది. నేను That's దాని what నుంచి మొదలు actually పెట్టగలుగుతాను. అది our చూసామంటే emotions కూడాను మన or మన the feelings ప్రకంపనలు, మన that is వైబ్రేషన్స్, మన okay, మాటలు whatever damage has ప్రజలతోటి happened, ఏది ఎలా we అయినా are కూడా okay with అంత we అది have this, we have this. అంతా ఓకే ఉంది. మనకిదుంది, I అదుంది అని believe చెప్పేసని. that's the only way అది we can help అదొకే విధంగా మనము and ఇతరులకి మద్దతు avoid చేయగలుగుతాము. sorrow. ఒక దుఃఖము అదేంటి And లేకుండా it's that where the చూడొచ్చు. treasures of అక్కడే ఈ happiness ఖజానా, ఒక and the treasures సంతోషము of knowledge లేదా జ్ఞానం ఒక create a ఖజానా sense of మనకి ఒక security within each అదేంటి రక్షణలో spirituality మనలో practitioner. సృష్టిస్తుందా? లేదంటే It's మీరు not just giving ఇప్పుడు material అది మిమ్మల్ని వాళ్ళని is మంచిగా coming from a అనుభూతి depth చేయడమే of కాకుండా, ఒక understanding లోతుల్లోంచి అర్థం Sahasrara. చేసుకుని, అంతర్లోతి బాబా And యొక్క ఆ జ్ఞానం sharing from that అర్థం చేసుకున్న depth, లోతుల్లోంచి వస్తుందా? then that అక్కడి నుంచి happiness is పంచుకుంటే not కనుక only అప్పుడు సంతోషము expressed దేంటి as ఒక an extroverted happiness, but బయట it's ఏంటి uh, ఆనందం అని ఏంటి అది ego ఎక్స్‌ప్రెస్ happiness, దాన్ని the చూపించడం happiness అని we don't కాకుండా, reflect Just what like you're not laughing and మీరేదో that's నవ్వట్లేదు. external, ఏంటి but మీరు that ఎక్స్‌టర్నల్ అంటే you're నవ్వడం showing కాదు. మీరు your ఏంటి contentment మీ with సంతృప్తిని whatever చూపించగలుగుతారు. ఏది ఎలా ఉన్నా condition, కూడా, మీ maybe you're not పరిస్థితి ఎలా getting ఉన్నా, మీ that కండిషన్ ఎలా ఉన్నా, మీరు happiness. స్వీకరించలేకపోయినా It's కూడా all right, like you, పర్వాలేదు. if there is a nature ఒక inside, స్వభావం లోపల ఉంటే కనుక, then you స్వీకరించిన see the స్వభావం ఉంటే, future, అప్పుడు మీరు that భవిష్యత్తుని okay, we will చూడగలుగుతారు. clear this, we will మేము do దీన్ని this. తప్పకుండా ఏంటి You క్లియర్ will చేయగలుగుతాము, ఇది go and చేద్దాము అని చెప్పేసినప్పుడు definitely ఆనందము, we can manage, సంతోషంతోటి ఎగిరి we can మనం తప్పకుండా చూసుకోగలుగుతాం, do మేనేజ్ this. Like చేసుకోగలుగుతాము అని sometimes చెప్పేసి we have అనుకుంటాము. ఇలాగ background ఇది of ఒకసారి ఏమన్నా కరెంట్ maybe పోయినప్పుడు last time నాకు in New York గుర్తుంది. we had a కిందటిసారి blackout. న్యూయార్క్‌లో బ్లాక్ So అవుట్ అంటే what we కరెంట్ did, we పోయినప్పుడు went in the ఏం backyard చేయాలి and అని then చెప్పి అంటే we వెనుక had to బ్యాక్ empty యార్డ్‌లోకి the fridge వెళ్ళాము. because మేము everything was ఫ్రిడ్జ్‌ని అన్ని ఫ్రిడ్జ్ had నుంచి అన్ని ice తీసేయాల్సి cream ఉంటుంది. party and సో, then ఐస్ క్రీమ్ పార్టీ what will be చేసుకుంటూ, next, how we do it. తర్వాత ఏంటి So అని it's చెప్పేసి like we are అనుకుంటూ, having lots of ఇలాగా joy మీకు and చాలా fun, ఆనందం ఉంటదేంటి, but if we focus on the other సమయం thing, చూసుకుంటూ, now లేదా phone is ఉందేంటి ringing, అంధకారాన్ని మీద somebody ధ్యాస పెడితే fridge is ఫోన్ not పనిచేయట్లేదు, working, ఫ్రిడ్జ్ something is not పనిచేయట్లేదు, working, స్టవ్ we will పనిచేయట్లేదు take a అనంటే, few మేము hours అసలు and then within an ఆలోచించలేదు. hour or so అప్పుడు గంటలో ఏంటి there is మాకు no అంతా power. కరెంట్ అంతా వచ్చేసి So ఉండింది. how to make a situation ఎలాగా స్థితిని, just like పరిస్థితిని మీ మీ that సొంతానికి ఎంత external మంచిగా ఆ environment. సమయాన్ని చేసుకుంటారు అన్నది And the అది final అవసరము. question I want to ask సో, you చివరి is, ప్రశ్న నేను మిమ్మల్ని there is అడగాలనుకున్నది, a difference in ఒక తేడా experiencing ఉంది. atindriya అనుభవం, sukh అతీంద్రియ సుఖం and అనుభవం చేయడంలో దానికిను, experiencing అలానే kush. I'm khushi, అదేంటి I'm happy. ఖుషి అంటే What's the difference సంతోషము. between the two? తేడా ఏమిటి? And రెండిట్లో I'll ఏంటి just తేడా? say, when I was looking at Dadiji, she నేను always దాదీజీని loved, చూసినప్పుడు, she దాదీకి always loved to ఎప్పుడు express her happiness. తన సంతోషాన్ని ఏంటి She always liked చూపించడం doing చాలా ఆనందం వచ్చేది. picnics. She మాకెప్పుడు always liked to పిక్నిక్‌లు participate. తీసుకెళ్ళాలని, She knows అదేంటి we మంచిగా love. So ద to her, ద భోజనం, happiness is మంచి very much భోజనము, తన సంతోషం expressive. ఎప్పుడూ చాలా బయటికి But చూపించేవారు. atindriya sukh అతీంద్రియ సుఖము is అన్నది something in ఎంతో, which you go beyond the senses. మీరు అన్ని The senses ఇంద్రియాల perceive. నుంచి So what's the అతీతంగా difference? వెళ్ళి I believe that ఉంటుంది. దాని Dadiji తేడా had ఏంటంటే, super sensuous దాదీజీకి joy. అతీంద్రియ సుఖం ఉండింది. సూపర్ They సెన్షియస్ జాయ్. making others also చూపించగలిగారు. feel happy. ఇతరులను కూడా అలా They create సంతోషం that atmosphere of చూపించడానికి. happiness. వాతావరణం కూడా So మంచి that is సంతోషంగా నింపేవారు.
అంటే మరేంటి తను ఆనందిస్తున్నారు అని కాదు. ఏదో మరేంటి తోడు ఎవరున్నారో భోజనం అని కాదు. దాది ఎంతో సంతోషంగా ఉన్నారంటే అతీంద్రియ అదేంటి సంతోషం ఉంది కనుక దాని కారణంగా ఇవాళ చేయాలనుకున్నారో చేయగలిగారు. చాలా ప్రేమతోటి మనందరితోటి అంత ప్రేమగా అన్నికి చూపిస్తూ ఒకసారి ఈ సమయంలో మనల్ని ఆగస్ట్ నెలలో మరేంటి ఆహ్వానించారు. ఎందుకంటే ఇక్కడ సో వెళ్ళాము. ఎన్ 8 రోజులు ఆగస్ట్‌లోకి వెళ్ళాము. ఒక 4 గంటలకు చెప్పారు. అందరూ బస్‌లోకెళ్ళండి. మనమందరం వెళ్దాము. ఇక్కడంతా వాటర్ ఫాల్స్ అన్నీ ఉన్నాయి. పిక్నిక్కు అదేంటి అలాగా నాకు అలాగా అతీంద్రియ సుఖము అన్నది ఎంతో ఎక్కువగా ఎంత ఎక్కువగా ఉందంటే అందరూ ఆనందంగా ఉండాలని చూసారు. నేను సంతోషంగా ఉన్నానని కాదు. వేరు వేరు విధాలుగా చేసేవారు. వేరు వేరు తన దాది మనసులో ఏమొస్తే ఆ విధంగా చేసేవారు. అలాగే అందరినీ అదేంటి ఎంటర్‌టైన్ చేస్తూ అందరూ సంతోషంగా అదే మనల్ని మన అతీంద్రియ సుఖంలోకి తీసుకెళ్ళింది. ఎందుకంటే మనం ఎంతో ఆనందంగా ఉన్నాము అన్ని సమయాలలో దాదీల కారణంగా. దాది మనకేమిచ్చారో దాని కారణంగా. నాకు ఇదేంటి ముందు లోపల నుంచి మనకి బయటికొచ్చి అలాగా బయట How do నుంచి you చాలా describe మనలో చాలా this మందికి feeling of లోపలికొస్తుంది. joy? మీరు మీ అతీంద్రియ సుఖాన్ని ఎలా చూపిస్తారు అంటే మీరు ఇతరులను చూసినప్పుడు మీ దృష్టి ద్వారా కానీ మీరు తొలగిస్తున్నారు, దుఃఖాన్ని తొలగిస్తున్నారు. వాళ్ళని శ్రేష్టం చేస్తున్నారు. వాళ్ళకి ఆత్మకి మీరు దీన్ని దాటి వెళ్ళండి. దీని పైన వెళ్ళారు. మీరెందుకు దుఃఖం ఉన్నారు? మీరెందుకు మీ మీ మూడెందుకు సరిగ్గా లేదు? మీరెందుకు ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఉన్నారు. శుభ భావనని, నా శుభ సంకల్పాన్ని మంచిగా ఇస్తూ, అలాగా ఆనందాన్ని వాళ్ళలో సృష్టిస్తూ, సంతోషాన్ని. ఎందుకంటే ఆత్మ మొత్తం శక్తినంతా బ్లాక్ చేసుకుంటుంది. సంతోషంగా లేనప్పుడు మొత్తం అంతా అది అప్పుడు ఆ దేహాభిమానము, కొన్ని మా ఎక్స్‌పెక్టేషన్స్ కానీ కొంతమందికి చాలా తొందరగా అప్‌సెట్ అవుతారు. అలా చిన్న చిన్న విషయాలన్నీ వాళ్ళకి సకాషిస్తూ, ఇవ్వగలుగుతూ, చాలా ప్రేమనివిస్తూ వాళ్ళు దాని నుంచి బయటికి రాగలగాలి. I think the way you do that నాకు really మీరు చేసిన is విధంగా the way ఇతరులకి you చేసేది smile. మీరెలా Because నవ్వుతారో అలాగా. it doesn't matter మీరు what మీకు mood someone is in, ఏ మూడ్‌లో ఉన్నారో తెలీదు. కానీ మీ if ముందు you were to కూర్చున్నప్పుడు smile మీరు కనుక genuinely, నవ్వుతే కనుక smile with them, it would వాళ్ళతోటి reduce all జెన్యూన్‌గా the స్మైల్ చేస్తే కనుక వాళ్ళ difficulties. దుఃఖాలన్నీ And తొలగిపోతాయి. so I just wanted అందుకని to tell you that. నాకు Keep దాని గురించి smiling along చెప్పాలనుకుంటున్నాను. because మీరెప్పుడు then సిస్టర్ all మోయిని of మీరెప్పుడు నవ్వుతూ pain and ఉండండి. all everybody's sorrow will be అందరి removed. దుఃఖాలు కూడా తొలగిపోతాయి. స్వాభావికంగా అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. అది నవ్వుతోటి ఇదేం పెద్ద విషయం కాదు. మీరు ఎందుకు నవ్వట్లేదు అని చెప్పేసని. అది తప్పకుండా Sister మద్దతు Molly is చేస్తుంది. smiling, she's happy. Sister సిస్టర్ Molly is మొయిలీ happy, ఏంటి everybody else నవ్వుతూ is ఉంటే happy. సంతోషంగా ఉంటారు. మీరు సిస్టర్ మొయిలీ సంతోషంగా ఉంటే అందరూ Om సంతోషంగా Shanti. ఉంటారు. परमात्मा कौन? పరమాత్మ ఎవరు? बाबा पढ़ रहा था బాబా గీత मैं सुनती हूँ చదువుతున్నా ఉన్నారు. నేను వింటాను. आखिर योग कैसे నేను విన్నాను. बनाऊं कृष्ण हो యోగ या తోటి कौन ఎలా వెళ్ళాలి? कहते కృష్ణ मैं హో पुनर्जन्म ఎవరైనా में కూడా नहीं ఎవరైనా आता కూడా. నేను పునర్జన్మలో నేను రాను అని చెప్తారు. గీతాలో ఉంది. मैं पुनर्जन्म में నేను नहीं आता పునర్జన్మలో నేను రాను. मैं నేను वो कहते हैं मैं अजन्मा అంటారు हूँ నేను అజన్మని. परंतु కానీ हे अर्जुन ఓ అర్జున देह सहित देह के దేహ सब సహితంగా संबंधों దేహ को అన్ని एक मुझे సంబంధాలు याद करो वो మర్చిపోయి कौन ఒక్క నన్నే उनको జ్ఞాపకం आत्मा చేసుకో. అది समझकर ఎవరు? याद कर నేను ఆత్మనయ్యి तो నన్ను यहाँ बाबा గుర్తు చేసుకో అని श्रुति చెప్పింది. पहले ఇక్కడ गीता బాబా छोड़ दिया ఇక్కడ किसको याद కూర్చొని करो గీత వదిలేశారు. ఎవరిని గుర్తు अभी बाबा చేసుకోవాలి? ने బాబా ఇప్పుడు इतना स्पष्ट ఎంత ब्रह्मा मुख से స్పష్టంగా समझाया బ్రహ్మ ముఖం ద్వారా साधारण అర్థం तन में చేయించారు. प्रवेश సాధారణ करता हूँ मैं తనువులోకి जन्म नहीं ప్రవేశం लेता हूँ అవుతాను. प्रवेश నేను होता జన్మ हूँ తీసుకొని నేను तो ब्रह्मा ప్రవేశం बाबा में అవుతాను. प्रवेश బ్రహ్మ होने के लिए బాబాలో ప్రవేశం అయ్యి ब्रह्मा के आगे బ్రహ్మ शास्त्र యొక్క चलाते हैं ముందు శాస్త్రాలు सारे చూపిస్తారు. शास्त्रों का మొత్తం सार శాస్త్రాల యొక్క ब्रह्मा సారము मुख से బ్రహ్మ सुनाता ముఖం हूँ తోటి వినిపిస్తాను. कितनी బ్రహ్మ अच्छी ముఖం बात है ఎంత सुनो మంచి విషయము స్పష్టంగా ఉంది. पर बाबा कहते
కానీ బాబా అంటారు, बच्चे जो बच्चे समझ పిల్లలు गए, ఎవరైతే समझ అర్థం जाना, చేసుకుంటారో मैं వాళ్ళ दूसरों को ఒక పిల్లలు समझाऊंगा। వాళ్ళ పని ఇతరులకి अभी వివరించడము. राजस्थान है ఇప్పుడు ना, రాజస్థాన్ వచ్చింది. राजस्थान का टर्न రాజస్థాన్ యొక్క अच्छा, టర్న్ కదా. तो राजस्थान को రాజస్థాన్‌కి राजस्थान में तो बैठे हैं, రాజస్థాన్‌లో కూర్చుని ఉన్నాం गुजरात కదా. इस तरफ है, राजस्थान గుజరాత్ इस ఉస్త तरफ ఇస్ ఈ తరఫు ఈ बाबा తరపు जी ఉంది. ब्रह्मा రాజస్థాన్ बाबा అటుంది. जहाँ బ్రహ్మ यहाँ బాబా यहाँ गुजरात है, यहाँ ఎక్కడైతే राजस्थान है। గుజరాత్ ఉందో, बाबा ये రాజస్థాన్ मैं ఉందో भी गुजरात ఎవరు से आने ముందుకెళ్తాం. वाला हूँ। నేను ఇవాళ గుజరాత్ నుంచి तो వచ్చాను. कितना మరి ఇప్పుడు पुरुषार्थ ఎంత में तो పురుషార్థంలో, सेवा में సేవలో रेस करनी है, రేస్ చేయాలి. रीस नहीं करनी है, ఏంటి ఏంటి रेस करनी है। జెలసీ అంటే అసూయ పడకూడదు. రేస్ చేయాలి. जेलसी आ जाती है, ఏంటి ఏంటి इसलिए రేస్‌లో alert रहते हैं। రేస్‌లో ఏమో किसी के చాలా पाँव में ఏంటి हम శ్రద్ధ పెట్టి ఉంటాం. ఎవరి दौड़ते रहते हैं। కాళ్ళలోకి రాము. నువ్వు పరిగెత్తు, నేను పరిగెత్తుతాను అని చెప్పి मना नहीं అనుకుంటారు. है, पर न मैं रुकूं न किसको నేను रोकूं। ఆగను లేదా ఇంకొకళ్ళని కూడా ఆపను. एक तो रुकना नहीं है, ఒకటైతే ఆగకూడదు. मेरे को नहीं रुकना है। నాకైతే నేను आज बाबा की ఆగకూడదు. मुरली सुनी ఇవాళ ना, బాబా మురళీలో कहता విన్నాం नहीं जो కదా. कहता है मैं ఏంటి चलूंगा, ఎవరైతే प्लेन ఏంటి में నడిచే कितना వాళ్ళని కూడా चलूंगा। చదువుతున్నాను. చదువుతున్నాను, నడుస్తున్నాను అంటే ప్లేన్ కూడా వెళ్తుంది, मन నేను में है ना, నడుస్తున్నాను అని. అదైతే మన మీద चलूंगा ఆధారం प्लेन में దిగింది. चलूंगा, నడవడం కానీ లేదా ప్లేన్‌లో వెళ్ళడం కానీ, साइकिल पे चलूं या कार సైకిల్ में మీద चलूं, వెళ్ళినా లేదా కార్‌లో వెళ్ళినా కానీ. पर तू जानना కానీ है నేను मम्मा, అయితే అది ఆ వైపుకి వెళ్ళాలి. मम्मा से एक बार మా అమ్మ पूछा తోటి था, ఒకసారి అడిగాను. फिर अवधूत बाबा ने बताया వ్యక్తి బాబ్‌దాదా अगर आपको చెప్పారు. प्लेन में ఒకవేళ चलना మీరు है, ప్లేన్‌లో వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి? समझो पुरुषार्थ అర్థం में చేసుకోండి. आपको పురుషార్థంలో प्लेन में चल మీ करके ప్లేన్‌లో उड़ना है, ఏంటి ఎక్కి उड़ाना है, ऐसा ఎగరాలి. करो पुरुषार्थ। ఎగిరించాలి. एक అప్పుడు क्या మరి था పురుషార్థం बाबा ఏం చేయాలి? अवधूत बाबा ने सुनाया ఒకవేళ था, బాబా వినిపించారు. కానీ మా అమ్మ 45 साल पहले 45 ఏళ్ళు बाबा शरीर को కిందట छोड़ने के पहले मैंने శరీరం मम्मा से पूछा శరీరంని था, ఏంటి శరీరం వదిలే ముందు నేను మా అమ్మని అడిగాను. बताओ एक अक्षर बताओ कौन बताएगा। ఒక ఒక పదంలో చెప్పండి. अवधूत बाबा ने बताया అవ్యక్త బాబ్‌దాదా ఇవాళ చెప్పారు प्लेन में మురళిలో. चलना, ప్లేన్‌లో प्लेन చల్లాలి అంటే ఇవాళ మురళి बुद्धि को అనుసారంగా प्लेन बनाओ, బుద్ధిని ప్లేన్ చేసుకోవాల్సి ఉంటుంది. ठीक है, సరేనా? ठीक है, बुद्धि బుద్ధి प्लेन होवे, ప్లేన్‌గా ఉండాలి. అంటే సాదాగా ఉండాలి. నడిచిన అవ్యక్త మురళి యొక్క రివిజన్. పద్మ గుణ భాగ్యము మరియు వరదానము. Om Shanti. ఓం శాంతి. అవ్యక్త మురళి తేదీ ఏప్రిల్ 24, 1973. అలౌకిక జన్మపత్రి. You should be free from obstacles over a long period. చాలా కాలం నుండి నిర్విఘ్నముగా అనగా కర్మల యొక్క రేఖలు స్పష్టముగా ఉండాలి. దాని ఆధారము జన్మపత్రిపై ఉంటుంది. ఏ విధంగా హస్తాల రేఖలలో కొద్దిగా అయినా మధ్యలో రేఖలు ఖండితమైపోతే దానిని శ్రేష్ఠ భాగ్యముగా లెక్కించడం జరగదు. శ్రేష్ఠ భాగ్యముగా లెక్కించడం జరగదో
ఎక్కువ ఆయువుగా లెక్కించబడదో అలాగే ఇక్కడ కూడా మధ్యలో విఘ్నాల కారణంగా బాబాతో జోడింపబడవలసిన బుద్ధి రేఖలు ఖండితమవుతూ ఉన్నట్లయితే లేక అవి స్పష్టంగా లేకపోతే ఎక్కువ ప్రాలబ్ధము లభించజాలదు. మరి ఇప్పుడు మీ జన్మపత్రి ఏమిటో మిమ్మల్ని మీరు తెలుసుకోగలరా? మీకు ఏ పదవి రచింపబడి ఉందో తెలుసుకోగలరా? జన్మపత్రిలో దశలను కూడా చూస్తారు. బృహస్పతి దశ కూడా ఉంటుంది. చాలా కాలము బృహస్పతి దశ ఉంటోందా? చాలా కాలము బృహస్పతి దశ ఉంటోందా లేక పదే పదే దశ మారుతూ ఉంటోందా? కాసేపు బృహస్పతి దశ మరి కాసేపు రాహు దశగా మారుతూ ఉంటోందా? పదే పదే దశ మారుతూ ఉన్నట్లయితే అనగా నిర్విఘ్నంగా లేనట్లయితే ప్రాలబ్ధము కూడా చాలా కాలము వరకు నిర్విఘ్న రాజ్యములో పొందజాలరు. కావున ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏ దశలు మిగిలి ఉన్నాయో పరిశీలించండి. జన్మపత్రిలో రాసులను చూస్తారు. ఇక్కడ ఏ రాశి ఉంటుంది? ఇక్కడ 3 రాసులు ఉన్నాయి. ఒకటి మహారథుల రాశి, రెండవది గుర్రపు స్వారీ వారిది మరియు మూడవది కాలబలము వారిది. ఈ మూడిటిలోనూ ప్రారంభము నుండి అనగా జన్మ నుండి నా పురుషార్థపు రాశి మహారథిగా ఉందా, గుర్రపు స్వారీగా ఉందా లేక కాలబలము వారిదిగా ఉందా అని పరిశీలించుకోండి. ఈ రాశి యొక్క లెక్కతో కూడా మీ జన్మపత్రిని గురించి తెలిసిపోతుంది. మాస్టర్ త్రికాలదర్శులుగా లేక జ్ఞాన స్వరూపులుగా అయ్యి మీ జన్మపత్రిని స్వయమే పరిశీలించుకోండి మరియు మీ భవిష్యత్తును చూడండి. రాశిని లేక దశలను లేక రేఖలను మార్చవచ్చు కూడా. పరిశీలించిన తరువాత వాటిని పరివర్తన చేసి సాధనాన్ని కూడా ఉపయోగించాలి. స్థూలమైన జ్ఞానములో కూడా అనేక సాధనాలను తెలియజేస్తారు. ఇక్కడ సాధనమును గూర్చి అయితే తెలుసు కదా. కావున సాధనాల ద్వారా సంపూర్ణ స్థితిని ప్రాప్తించుకోండి. అర్థమైందా? ఈ విధంగా జ్ఞాన స్వరూపము బుద్ధి ద్వారా స్థితిని ప్రాప్తించుకునే సంపూర్ణతను తమ జీవితంలో ప్రత్యక్షంగా చూపించే వారికి సదా తమ స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయం ప్రాప్తించుకునే మహావీరులకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. Om Shanti. Om Shanti. Om Shanti. ఓం శాంతి.